2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్నటి వరకు భారత్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆ ప్లాన్స్ అన్నీ బెడిచికొట్టడంతో ఇప్పుడు ప్లాన్ బికి దిగినట్లుగా కనిపిస్తోంది. భారత్ను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది జరగబోతున్న క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా వెళ్ళినప్పుడు ఆహ్వానాన్ని ట్రంప్ మొదట తిరస్కరించిన ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. క్వాడ్ సదస్సు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్ ప్రత్యేకంగా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని అర్థం. ఇది 4 దేశాల మధ్య ఒక వ్యూహాత్మక కూటమి. ఈ 4 దేశాలు ఏవంటే భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కూడా ప్రజాస్వామ్య విలువలు కలిగినవే. ఈ క్వాడ్ కూటమి ఏర్పడటానికి ముఖ్య కారణం ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటం. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవటమే దీని ప్రధాన ఉద్దేశం. చైనా ఈ ప్రాంతంలో సైనిక పరంగా, ఆర్థికంగా తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. దీన్ని అడ్డుకోవటానికే ఈ క్వాడ్ సమావేశమవుతోంది. దీన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొని తమ సార్వభౌమాధికారాన్ని నిరూపించుకునే దాంట్లో భాగంగా చర్చలు జరపటమే ఈ క్వాడ్ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్వాడ్ దేశాల నాయకులు సంవత్సరానికి ఒక్కసారి సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో ప్రపంచ భద్రత, ఆర్థిక సహకారం, సాంకేతిక పరిజ్ఞానం ఇలాంటి విషయాల మీద చర్చ జరుపుతూ ఉంటారు. దీని ద్వారా సభ్య దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. అంతేకాదు ఒకరికొకరు సైనిక పరంగా, ఆర్థికంగా సహకరించుకునే పరిస్థితి ఉంటుంది. ఇది కూడా చైనాకు ఒక హెచ్చరిక లాంటిదే. క్వాడ్ కూటమికి ఉన్న ప్రాముఖ్యత కారణంగానే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్లో జరిగే సదస్సులో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి. అమెరికాకు చైనా అంటే ఏమాత్రం గిట్టదు. క్వాడ్ కూటమి మరింత బలోపేతమైతే అది చైనాకు ఒక పెద్ద అడ్డుకట్ట అవుతుంది అని అమెరికా భావిస్తుంది. కాబట్టి దీనికి తప్పకుండా హాజరవుతుంది అమెరికా. నిన్న అమెరికా రాయబారి ఒకరు మాట్లాడారు, సెర్గియో గోర్ అతని పేరు. సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీతో ఆయన మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొనడానికి ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నారు అన్నాడు. ఈ క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయాలని అతను భావిస్తూ ఉన్నాడని చెప్పి అన్నాడు. ఆయన పర్యటనకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తేదీ ఇంకా ఖరారు కాలేదు కాబట్టి తేదీ ఖరారైన తర్వాత ఆయన వచ్చేదానికి సంబంధించి పూర్తి సమాచారం మీకు మళ్ళీ అందజేస్తాను అంటున్నాడు. ఈ ఏడాది చివరిలోనే క్వాడ్ సమావేశం ఢిల్లీలో జరగబోతోంది. నిజానికి ట్రంప్ ఈ క్వాడ్ మీటానికి రావటం వెనుక కేవలం మోదీతో మళ్ళీ మిత్రబంధాలను ఏర్పరచుకోవటం మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో చైనాతో భారత్కు ఏర్పడిన సాన్నిహిత్యాన్ని తుంచేందుకు వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భారత్ అమెరికా సంబంధాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ప్రస్తుతం ఏమాత్రం బాలేవు. ఎందుకంటే 25% ఉన్నటువంటి సుంకాలు కాస్త 50% పెంచిన నేపథ్యంలో మనం అమెరికాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న చైనా తియాంగ్జింగ్లో 3 దేశాలు రష్యా, చైనా, భారత్ కలిసి మాట్లాడుకోవటం ఏమాత్రం నచ్చలేదు డొనాల్డ్ ట్రంప్కి. ఈ 3 దేశాలు కలిస్తే ఒక త్రిశక్తి కూటమి ఏర్పడితే అమెరికా ఆధిపత్యానికి, అగ్రరాజ్యానికి ఎసరు పెట్టే అవకాశం ఉంది అని డొనాల్డ్ ట్రంప్కి ఆయనకి ఒక భయం పట్టుకుంది. వెన్నులో వణుకు మొదలైంది అంటారు కదా, అది స్టార్ట్ అయింది. చైనాకి దగ్గరైపోతుంది భారతదేశం, మనకి దూరం అయిపోతుంది. దీన్ని తుంచాలి, మన సంబంధాలను మనం మెరుగుపరుచుకోవటమే కాదు చైనాకి దగ్గర కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మనదే అని చెప్పి ఇప్పుడు ఈ క్వాడ్ దేశానికి వచ్చి మనతో చర్చలు జరిపి మళ్ళీ కొద్దిగా బీటలు బారిన, మసకు బారినటువంటి ఈ సంబంధాల్ని మళ్ళీ దృఢం చేసుకునే దాంట్లో భాగంగా చైనాని భారత్కి దూరం చేయడంలో భాగంగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ భారత్కి రావడానికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మనకి స్వార్థం. అమెరికా అధ్యక్షుడికి ఒక స్వార్థం కనిపిస్తోంది. తన
కోరికలు ఏవైతే ఉంటాయో, తన ఆశలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మాత్రమే అతను వస్తాడు తప్ప మన మీద ప్రాధాన్యత కోసం కాదు, మనం అంటే బలం పెంచుకునే విషయం కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం, అమెరికా అధికారి గోర్ మాట్లాడుతూ ఏమంటాడంటే భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవటం తమకు అత్యంత ప్రాధాన్యం అని చెప్తున్నాడు. భారత్ను అమెరికాకి మరింత దగ్గర చేయడంతో పాటు చైనాకు దూరం చేయటమే అని అతను చెప్పకనే చెప్పాడు. రెండు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయి. మళ్ళీ అప్పుడు గతంలో కొన్ని దశాబ్దాలుగా అమెరికాతో భారత్ ఏ విధంగా ఉందో అలాంటి బంధాలు మళ్ళీ మీరు చూస్తారంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ మోదీని మిస్ యూ అంటూ ట్వీట్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్నీ కూడా కొన్ని ఆందోళనల కారణంగా పర్యటనకు రావడం కుదరదని చెప్పారు. ఇండియాకు రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఏదేమైనా ట్రంప్ రాకతో భారత్ అమెరికా సంబంధాలు మరో స్థాయికి చేరుకుంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే భారత్ చైనాకు చిన్న ఘర్షణలు తప్ప పెద్దగా గొడవలేం లేవు. భారత్ చైనా పట్ల సైలెంట్గానే ఉండే అవకాశం కనిపిస్తోంది. మరి ట్రంప్ వస్తున్నాడు కాబట్టి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న భారత్ చైనాను ఉద్దేశించి ఈ అమెరికా ప్రతినిధులే ఏం చెప్తా ఉన్నారు? గాల్వాన్ ఘర్షణని ఒకసారి ప్రస్తావించారు. గాల్వాన్ ఘర్షణ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ భారత సైనికుల్ని కరిగించడానికి చైనా ఎలక్ట్రోమాగ్నిట్యూడ్ ఆయుధాలు వాడింది, భారత సైనికుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది, భారత సైనిక బలాన్ని కరిగించే దాంట్లో భాగంగా ఈ ఆయుధం వాడింది అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు. అంటే ఈ కామెంటు వ్యూహాత్మకంగా చేశారని చెప్పి దీన్ని భావించాలి. ఎందుకంటే భారత్ చైనాలు ఇప్పుడు కలిసిపోతున్నాయి కదా, చిన్నపాటి సరిహద్దు సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటారు, వాళ్ళు దగ్గరైపోతారని చెప్పి ఒక బెంగ పట్టుకుంది. కాబట్టి ఈ రెండు దేశాలను విడగొట్టాలంటే ఇలాంటి కామెంట్లు చేయాలి. చైనా భారత్ మీద విషం ఎప్పటికీ చిమ్ముతూనే ఉంటుంది అని ఒక అర్థం వచ్చే విధంగా దీన్ని క్రియేట్ చేసే దాంట్లో భాగంగా ఇలాంటి కామెంట్లు ఇప్పుడు మన మధ్య ఈ రెండు దేశాలను విడగొట్టే ప్రయత్నాలు ఏ అవకాశాన్ని కూడా వదలకుండా అమెరికా వాడుకుంటుంది. అందుకే ఆ గాల్వాన్ ఘర్షణ సమయంలో చైనా ఇలాంటి ఆయుధాలు వాడి భారత సైనికుల్ని చంపింది అని మాట్లాడుతూ ఉన్నారు. సో అమెరికా ఉద్దేశం కూడా అదే, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు, అవసరమైతే ఈ త్రిశక్తి కూటమి ఏదైతే ఉందో మొత్తం ఈ మూడు దేశాలను కూడా ఒక దగ్గర కలవకుండా చేయాలనేది అమెరికా వేస్తున్నటువంటి పాచిక. మరి క్వాడ్ మీటింగ్కి వచ్చేది అందుకే, భారత్ చైనాని విడగొట్టాలి, భారత్ అమెరికా సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాలి. మెరుగుపరుచుకోవడం సెకండరీ వాళ్ళకి, చైనాతో భారత్ని విడగొట్టమే వాళ్ళ లక్ష్యం. దాంట్లో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్ రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా గత నెలలోనే మోదీ అక్కడికి వెళ్లాల్సి ఉంది అమెరికాలో ఒక కార్యక్రమానికి సంబంధించి. మన సంబంధాలు బాగాలేవు కాబట్టి మన విదేశాంగ మంత్రి జయశంకర్ని అక్కడికి పంపించారు మోదీ గారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంపే వస్తున్నాడు కాబట్టి, ఆయనే ఆసక్తి మేరకే వస్తున్నాడు కాబట్టి ఈ క్వాడ్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఈ నాలుగు దేశాలు చైనాని అడ్డుకట్టవేయడానికి జరుగుతున్నటువంటి మీటింగ్ అయినప్పటికీ మెయిన్గా డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ అంతా ఇండియా మీదే ఉంది, ఇండియా చైనాని విడగొట్టడం మీదే ఉంది. మరి ఆ సమావేశాలు ఎలా జరుగుతాయి, ఆ తర్వాత బంధాలు బలపడతాయా లేదా, చైనా ఈ మీటింగ్ ఏ విధంగా చూస్తుంది అన్నీ కూడా భవిష్యత్తులో ఏం జరగబోతాయో చూడాల్సిన అవసరం ఉంది. మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్ మీద చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ, చైనా మీద విషం చూపిస్తూ చైనాకి భారత్కి ఎక్కడా మళ్ళీ సంబంధాలు బలోపేతం కాకుండా ఉండటానికి చేసిన ప్రయత్నాలుగా చూడాల్సిన అవసరం ఉందా? డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు, ఎప్పుడు ఎలాంటి కామెంట్లు చేస్తాడో తెలియదు. అలాంటి మనస్తత్వాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్లీజ్ కామెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.